ఈ భూమిపై ప్రతి యుగంలోనూ కాలమాన పరిస్థితులను బట్టి ధర్మ సంస్థాపన కోసం యుగ పురుషులు జన్మిస్తుంటారు. ఆ యుగ పురుషులు ఈ భూమిపై జీవించినంతకాలం వారి జ్ఞానంతో, శక్తి సామర్థ్యాలతో, విజ్ఞానంతో, రచనలతో, భావాలతో ఈ భూమిపై నివసించే మానవునితో పాటు సమస్త జీవులకు భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహించి వారి అవతార లక్ష్యాన్ని పూర్తి చేసి కొన్ని యుగాల వరకు శాశ్వతంగా నిలిచిపోయే జ్ఞానాన్ని ప్రసాదించి వెళ్తారు. అయితే అటువంటి యుగ పురుషులను గుర్తించడం ఎలా? అటువంటి యుగ పురుషులకు ఎటువంటి లక్షణాలు ఉంటాయి? ఈ ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఈ వీడియోలోని విషయాలను మన వేదశాస్త్రాల ఆధారంగా యోగులు తెలుసుకున్న అనుభవాల ద్వారా తయారు చేయడం జరిగింది. ఒక యుగ పురుషుడికి ఈ వీడియోలోని లక్షణాలే కాకుండా ఇంకా చాలా లక్షణాలు ఉంటాయి. కానీ వాటన్నింటిలోని కొన్ని ముఖ్యమైన లక్షణాలు మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఒక మామూలు వ్యక్తి తన తెలివితేటలతో కొద్ది ప్రయత్నం ద్వారా ఆ సమయంలో అవతరించిన ఆ యుగ పురుషుడి మార్గదర్శకత్వంలో ఉంటూ తన జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతాడు. ఒక యువ పురుషుణ్ణి ఏ విధమైన లక్షణాల ద్వారా గుర్తించవచ్చో చూద్దాం. మొదటి లక్షణం, ఒక యుగ పురుషుడి శరీరం నుండి నిరంతరం అష్టగంధం యొక్క సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఈ అష్టగంధ సువాసనను తెలుసుకోగల సామర్థ్యం సాధారణ మానవులకు కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. ఈ అష్టగంధ సువాసన ఆ యుగ పురుషుడు ఉన్న ప్రదేశమంతా వ్యాపిస్తుంది. ఒక యుగ పురుషుడు ఎవరైనా సాధారణ వ్యక్తిని ఆశీర్వదిస్తూ చేతితో తాకినప్పుడు అష్టగంధపు సువాసనతో పాటుగా ఆ వ్యక్తిలో దైవత్వం అనే భావన కలిగి బ్రహ్మత్వాన్ని తనలో అనుభవించిన ఆనందం కలుగుతుంది. ఆ మధుర క్షణాన్ని ఆ వ్యక్తి జీవితాంతం గుర్తుంచుకుంటాడు. ఆ క్షణంలో తన జీవితమే ధన్యమైనట్లుగా భావిస్తాడు. ఇక రెండవ లక్షణము, ఒక యుగ పురుషుడు అత్యంత భవ్యమైన సిద్ధాశ్రమం నుండి మృత్యులోకమైన ఈ భూలోకానికి వచ్చి ఎంత సమయము, ఎన్ని క్షణాలు ఉండాల్సి వస్తుందో అంత సమయము, అన్ని క్షణాలు ఉండి మళ్ళీ తిరిగి సిద్ధాశ్రమానికి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా నిరంతరం యోగ నిద్రలో ఉంటూ తన శరీరాన్ని అంగుష్టమాత్రంగా చేసుకుని తిరిగి సిద్ధాశ్రమానికి వెళ్ళి సంపూర్ణ పురుషోత్తముడిగా మారుతాడు. అక్కడి సాధకులకి, సిద్ధులకి, ఋషులకి, మునులకు జ్ఞానము మరియు చైతన్యాన్ని కలిగిస్తాడు. ఇలాంటి యుగ పురుషులు అవతరించిన చోట వారి పాదస్పర్శ కలిగిన ప్రతి చోటు కూడా చాలా పవిత్రంగా మారుతుంది. ఆ యుగ పురుషుడికి తాను అనుకున్నప్పుడు ఈ భూలోకానికి వచ్చి అనుకున్నంత సమయం ఉండి తిరిగి వెళ్ళగల సామర్థ్యం ఉంటుంది. ఆ యుగ పురుషుడు ఈ ప్రక్రియనంతా తానున్న కుటుంబ పరిస్థితుల మధ్య ఎవరూ గుర్తించలేని రహస్య సమయంలో యోగ నిద్ర ద్వారా చేయగలుగుతాడు. ఆ యుగ పురుషుడు యోగ నిద్ర ద్వారా ఈ ప్రక్రియను చేస్తున్నట్లు సామాన్య వ్యక్తులు గుర్తించలేరు. ఇక మూడవ లక్షణం, ఒక యుగ పురుషుని వ్యక్తిత్వం మామూలు మనుషుల కంటే భిన్నంగా ఉంటుంది. యుగ పురుషుడి శరీరంలో ప్రతి భాగం, ప్రతి విషయము చాలా విలక్షణంగా, ప్రత్యేకంగా ఉంటుంది. వారు ఒక అసాధారణమైన శరీరాకృతి అనగా ప్రత్యేకమైన ఎత్తు, వెడల్పు, లావు, బరువు కలిగి ఉంటారు. వారి శరీరంలోని ప్రతి భాగం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. శరీరం అంతా చాలా పుష్టిగా, స్పష్టంగా ఉంటుంది. ఇక నాలుగవ లక్షణం, ఒక యుగ పురుషుడి ముఖమండలంలో ఒక అపూర్వమైన తేజస్సు ఉంటుంది. ఒక అద్భుతమైన ప్రకాశం ఉంటుంది. ఈ తేజస్సు ఎలా ఉంటుందంటే చంద్రుని నుంచి వచ్చే శీతలమైన అమృత బిందువుల లాంటి వెన్నెల్లాగా, సూర్యునితో సమానమైన దేదీప్యమానంగా వెలిగిపోతూ అపారమైన శక్తితో కూడి ఉంటుంది. ఈ విధమైన తేజస్సును మామూలు వ్యక్తుల్లో చూడలేము. ఒక యువ పురుషుడు అవతరించిన తర్వాత చిన్నతనంలో తన ఆటలు, పాటలు, లీలలు అన్నీ సాధారణ పిల్లల్లాగే ఉన్నట్లుగానే ఉంటాయి. వారు సాధారణంగానే ఏడవడం, నవ్వడం, నవ్వించడం అన్నీ కూడా మామూలు పిల్లల్లాగే ఉంటాయి.
అయినా కానీ అన్ని విషయాల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. వారు చేస్తున్న ప్రతి పని చేస్తున్నా కానీ చేయనట్లుంటుంది, మరియు చేయకపోయినా చేసినట్టే ఉంటుంది. వారి జీవితంలోని ప్రతి క్షణం కూడా చాలా ప్రత్యేకంగా, చాలా చైతన్యవంతంగా ఉంటుంది. ఆ బాలునిలోని శీతలత్వం, తేజస్సు, కరుణతో నిండిన కళ్ళు చూడగానే ఆ బాలుడు సామాన్యుడు కాదు, ఇతనిలో ఏదో దైవత్వం ఉంది అనిపిస్తుంది. అతనిలోని గాంభీర్యము, ఆత్మవిశ్వాసం చూస్తే నిజంగానే ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం అనిపిస్తుంది. ఇక 5వ లక్షణం, ఒక యుగపురుషుడి వాణిలో ఒక ప్రవాహం లాంటి గతి ఉంటుంది. అతను మాట్లాడే ప్రతి మాట కూడా వినే వాళ్ళను మంత్రముగ్ధుల్ని చేసి అతని వైపు ఆకర్షిస్తుంది. వారి మాటల్ని వింటూనే ఉండాలనిపిస్తుంది. వారు చెప్పే మాటలు సాక్షాత్తు బ్రహ్మస్వరూపమై ఉంటాయి. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటలో కూడా అపారమైన భావాలతో కూడిన అంతరార్థం ఉంటుంది. ఆ మాటలు విని వదిలేసే మామూలు మాటల్లాగా ఉండవు. ఆ మాటలు నేరుగా వినేవారి హృదయాన్ని తాకుతాయి. అటువంటి వాగ్ధాటి, వాక్చాతుర్యం ద్వారా అతను యుగపురుషుడే అని నిర్ధారించుకోవచ్చు. 6వ లక్షణం, యుగపురుషుడైన ఆ బాలుడు అతి చిన్న వయసులోనే అపారమైన జ్ఞాన విజ్ఞానం, చైతన్యం, అద్భుతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటాడు. ఆ బాలుడు చిన్నతనం నుండే ఏ జ్ఞానాన్నైనా చాలా త్వరగా నేర్చుకోగలుగుతాడు. అపారమైన శాస్త్రజ్ఞానాన్ని నేర్చుకోగలుగుతాడు. ఇక 7వ లక్షణం, ఒక యుగపురుషుడు ప్రారంభం నుండే సంఘర్షణతో కూడిన జీవితాన్ని ఎదుర్కొంటాడు. అతను జన్మించిన క్షణం నుండే చుట్టుపక్కల ప్రతికూల పరిస్థితులుంటాయి. చుట్టుపక్కల బాధలు, భయాలు, విఘ్నాలు రకరకాల రూపాల్లో ఎదురవుతాయి. ఆ యుగపురుషుడిలో ఇటువంటి పరిస్థితులన్నింటినీ ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉంటాయి. అతనికి ప్రతిసారి విజయమే చేకూరుతుంది, అపజయం అనేదే ఉండదు. ఒక మామూలు వ్యక్తి తన తెలివితేటలతో, కొద్ది ప్రయత్నంతో ఈ విషయాలను అర్థం చేసుకోగలిగితే ఆ సమయంలో అవతరించిన ఆ యుగపురుషుడి మార్గదర్శకత్వంలో ఉంటూ తన జీవితాన్ని ధన్యం చేసుకోగలుగుతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ముందు రాబోయే వీడియోల యొక్క నోటిఫికేషన్ ముందుగానే పొందడం కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.